పాండవుల్లో ధర్మరాజుని, నకుల సహదేవుని, భీముని మా 100 మంది కౌరవులను అడ్డుకోగలం, కానీ అర్జునుడు ఆపే మొగాడు మాలో ఎవరూ లేరు, మరేం చేయాలి అని దుర్యోధనుడు మనసులో చాలా బాధపడ్డాడు. రోజులు గడిచాయి. ఒకరోజు ద్రోణాచార్యుడు పాండవులను, కౌరవులను గుర్రపు స్వారీ నేర్పించాలని వాళ్ళందరినీ ద్రోణాచార్యుడు గుర్రాల పైన అడవిలోకి తీసుకుని వెళ్ళాడు. అన్ని గుర్రాలు ఒకే వైపు పరిగెడుతున్నాయి. అర్జునుడి గుర్రం, ద్రోణాచార్యుడు గుర్రం పక్కపక్కే ఉన్నది. అర్జున, విల్లు తీయని ద్రోణాచార్యుడు అన్నాడు. నీకు కుడివైపున దూరంలో ఒక అడవి పంది పరిగెత్తుతుంది చూడు, దానిపైన బాణం వేయి. ఇప్పటి వరకు ఒకే దగ్గర ఉన్న వస్తువులపై బాణం వేయడం నేర్చుకున్నావు. ఇప్పుడు కదులుతున్న దానిపైన కూడా బాణం వేయడంలో నువ్వు ప్రావీణ్యం చెందాలి. బాణం తీ అని అన్నాడు. అర్జునుడు గుర్రం పరిగెడుతుంది. దూరంగా అడవి పంది కూడా పరిగెడుతుంది. అర్జునుడు బాణం తీసి దాని మీద గురిపెట్టాడు. వెంటనే ఆ అడవి పందికి సర్రున 10 బాణాలు వచ్చి గుచ్చుకున్నాయి ఒక్క క్షణంలోనే. కానీ ఆ బాణాలు వేసింది మాత్రం అర్జునుడు కాదు. అవి ఎక్కడి నుండి వచ్చాయో, ఎవరు వేశారో ఎవరికి అర్థం కాలేదు. ఆ అడవి పందికి తగిలిన బాణాల వల్ల నొప్పితో చాలా గట్టిగా అరుస్తుంది. మరొక క్షణంలో మరొక బాణం పంది నోటి లోపలికి దిగి మెదడును చీల్చుకొని బయటకు వచ్చింది. ఆ చివరి బాణం వలన అడవి పంది అక్కడికక్కడే మరణించింది. వెంటనే అందరూ గుర్రం దిగి ఆ బాణం ఎక్కడి నుండి వచ్చిందో చూడ్డానికి ఆ బాణం వచ్చిన దిశగా వెళ్లారు. అక్కడ ఒక కండలు తిరిగిన శరీరం, నడుముకు పులి చర్మం చుట్టుకొని చేతిలో విల్లుతో ఒక వేటగాడు నిల్చొని ఉన్నాడు. 106 మంది ఒకేసారి ఆ వేటగాడి దగ్గరికి వచ్చేసరికి వేటగాడు వెంటనే తన బాణం తీసి వాళ్ళపై గురిపెట్టాడు. అందరినీ వదిలేసి అర్జున్ గుండెలపైనే గురిపెట్టాడు. ఆ వేటగాడే ఏకలవ్యుడు.